ఫ్రెండ్స్ ఇది హైసెన్స్ టీవీ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఇది కరెక్ట్ మోడల్ నెంబర్ వచ్చేసరికి హైసెన్స్ 55A7H 55 అంటే ఇక్కడ మనకి 55 ఇంచ్ డిస్ప్లే అనమాట. హైసెన్స్ బ్రాండ్ తెలియకపోతే మాత్రం హైసెన్స్ 1969 నుంచి ఉంది బ్రాండ్ అయితే. ఇది వీళ్ళు టీవీతో పాటు వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ ఇట్లాంటివి కూడా అమ్ముతూ ఉంటారు. ఇండియాలో మనకి టీవీలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సేల్స్ ప్రకారం అయితే గ్లోబల్గా అయితే సెకండ్ ప్లేస్లో అయితే ఉంటుంది హైసెన్స్ టీవీ. ప్రజెంట్ ఈ టీవీని అయితే ఇండియాలోనే అసెంబుల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చిత్తూరు డిస్టిక్లో అయితే వీటిని అసెంబుల్ అయితే చేస్తున్నారు. అండ్ ఫస్ట్ మనం దీన్ని బాక్స్ చూస్తే మాత్రం బాక్స్ పైన చూస్తే మీకు ఫీఫా వరల్డ్ కప్ అని కనిపిస్తుంటుంది. ఫీఫా 2022 హైసెన్స్ ఫీఫా 2022కి అఫీషియల్ స్పాన్సర్. ఒకవేళ హైసెన్స్ ఈ టీవీ ఎవరైనా కొన్నారనుకోండి, కొన్న వాళ్ళు ఫీఫా వరల్డ్ కప్ టికెట్స్ గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా హైసెన్స్ ప్రోడక్ట్ దిగి దాంతో ఫోటో దిగి వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా, వాటిని ట్యాగ్ చేసి మీరు పోస్ట్ చేస్తే ఫీఫా 2022కి గూడీస్ కానీ లేకపోతే టికెట్స్ కానీ ఇవైతే గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం బాక్స్ పైన అయితే కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ బాక్స్ పైన ప్రైస్ వచ్చేసరికి 69,990 రూపాయలు అని చెప్పేసింది. కాకపోతే ఫెస్టివల్ సేల్ ఇది 42,999 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. ఈ టీవీ మీద మీకు 3 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే యూజర్ మాన్యువల్ ఉంది, వారంటీ ఇన్ఫర్మేషన్, వారంటీ కార్డు ఉంది, రిమోట్, బ్యాటరీస్ కూడా ఇస్తున్నారు రిమోట్తో పాటు, పవర్ కేబుల్ ఉంది, 2 స్టాండ్స్ ఉన్నాయి, కొన్ని స్క్రూస్ ఉన్నాయి. టేబుల్ మౌంట్ చేసేటప్పుడు ఈ స్క్రూస్ మీకు ఉపయోగపడతాయి. వాల్ మౌంట్ కూడా వీళ్ళు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టీవీ రిమోట్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టీవీ రిమోట్ చూస్తే మాత్రం మీకు అన్ని బటన్స్ అయితే దీనిలో కనిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, హాట్స్టార్ ఇట్లా మీకు చాలా బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మ్యూట్ బటన్ కూడా ఉంది, వాల్యూమ్ తగ్గించుకోవడం, పెంచుకోవడం, ఛానల్ చేంజ్ చేయడం, అన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ మీకు ఒక మైక్ కనిపిస్తుంది, గూగుల్ అసిస్టెంట్ సపరేట్ బటన్ అయితే ఉంది. గూగుల్ అసిస్టెంట్ కూడా దీన్ని మీరు యూస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఇంకొక 2 హోల్స్ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసరికి స్పీకర్ అనమాట. దీనిలో కొత్త ఫీచర్ అయితే ఉంది. రిమోట్ ఎక్కడైనా పెట్టి మనం మర్చిపోతూ ఉంటారు, రిమోట్ కోసం ఎదుగుతూ ఉంటారు. ప్రతి ఇంట్లో జరుగుతుంది ఇది, మా ఇంట్లో కూడా జరుగుతుంది. రిమోట్ ఎక్కడో పెట్టి మనం మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ స్పీకర్ ఇచ్చారు వీళ్ళు. ఒకవేళ మీరు రిమోట్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయారనుకోండి, కింద పవర్ బటన్ ఉంటుంది, ఇలా ప్రెస్ చేశారనుకోండి మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది చూడండి, రిమోట్ ఫైండర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి బాటమ్కి రావాలి రిమోట్ ఫైండర్. ఇప్పుడు ఇక్కడ లాంగ్ ప్రెషెస్ పట్టుకున్నారనుకోండి రిమోట్ ఫైండర్ని, అంటే పవర్ బటన్ లాంగ్ ప్రెషెస్ పట్టుకుంటే రిమోట్ మోగుతుంది. దీన్ని మీరు ఆఫ్ చేయాలంటే ఓకే బటన్ కొడితే ఆఫ్ అయిపోద్ది. ఇది ఒక కొత్త ఫీచర్ అయితే ఉంది దీనిలో. సో ఇది కొద్దిగా యూస్ఫుల్ ఫీచర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా టీవీ ఫిజికల్ వరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం టీవీ మీకు బెజల్ సైజ్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి. టాప్ అండ్ సైడ్స్ బెజల్ సైజ్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ బాటంలో చూసుకుంటే మాత్రం మీకు పెద్ద స్పీకర్ అయితే కనిపిస్తుంది. ఈ టీవీలో మెయిన్ హైలైట్ ఇదే. దీనిలో మీకు 102 watt JBL సౌండ్ సిస్టమ్ అయితే వస్తుంది. మొత్తం 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. సౌండ్ క్వాలిటీ గురించి తర్వాత మాట్లాడతాను నేను. ఫ్రంట్ అయితే మీకు పెద్ద సౌండ్ బారే కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకా పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు వాల్ మౌంట్ చేయడానికి అయితే కొన్ని హోల్స్ కనిపిస్తున్నాయి. పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం ల్యాన్ పోర్ట్ ఒకటి ఉంది, ఆడియో అవుట్పుట్ ఒకటి ఉంది, యాంటీనా ఉంది, HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి HDMI ఆర్క్ అయితే మీకు కనిపిస్తుంది. HDMI పోర్ట్స్ మీకు 4K 60 Hz వరకు సపోర్ట్ అయితే చేస్తాయి. హెడ్ ఫోన్స్ పోర్ట్ కూడా ఒకటి ఇచ్చారు. 2 USB పోర్ట్స్ ఉన్నాయి. టీవీ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హార్డ్ ప్లాస్టిక్ ఇదంతా. అండ్ నెక్స్ట్ ఇంకా దీని మెయిన్ హైలైట్ వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ దీనిలో మీకు చాలా బాగుంటుంది. దీనిలో మీకు ఇక్కడ బాటంలో చూడొచ్చు, టీవీ రైట్ సైడ్ బాటంలో సౌండ్ బై JBL అని చెప్పేసి కనిపిస్తుంది. దీనిలో 102 watt సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. JBL 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. సో మీకు సపరేట్గా ఇంట్లో సౌండ్ బార్స్ ఇట్లాంటివి అవసరం లేదు. ఈజీగా ఇది మీకు పెద్ద హాల్స్లో పెట్టుకున్నా కానీ కవర్ చేస్తుంది. సో సౌండ్ అయితే మాత్రం చాలా బాగుంది దీనిలో. అంతేకాదు దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది సౌండ్ పరంగా. సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. కొన్ని క్లిప్స్ అయితే వినండి, మీరు జడ్జ్ చేయొచ్చు ఎలా ఉందో. ఇది సౌండ్ విషయానికి వస్తే మైక్ ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో తెలియదు కానీ నార్మల్గా వింటే మాత్రం మీకు చాలా బాగుంది ఇది. నెక్స్ట్ డిస్ప్లే గురించి కూడా మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు LED స్క్రీన్, 4K స్క్రీన్, HDR10 10+ సపోర్ట్తో వస్తుంది. 55 inch డిస్ప్లే ఇది. డాల్బీ విజన్ కూడా దీనిలో అయితే ఉంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మీకు పిక్సెల్ ట్యూనింగ్ కూడా ఉంటుంది. మీకు ఏదైతే డిస్ప్లే పిక్సెల్స్ని మీకు కొద్దిగా బ్రైట్ ఉంటాయి. మీరు ఏదైతే డార్క్ ఏరియాస్ ఉంటాయో మీరు మూవీ చూసినప్పుడు డార్క్ ఏరియాస్ కూడా మీకు కొద్దిగా బ్రైట్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంది ఈ టీవీది. డాల్బీ విజన్ కూడా ఉంటుంది. ఒకవేళ మీ డాల్బీ విజన్ కంటెంట్ సపోర్ట్ ఉంటే మాత్రం
అది కూడా మీరు దీనిలో ఎంజాయ్ చేయొచ్చు. సో రెండు వీళ్ళు బాగా చూసుకుంది ఏంటంటే సౌండ్ అండ్ డిస్ప్లే అయితే బాగా చూసుకున్నారు. ఆ రెండు డిపార్ట్మెంట్స్ మెయిన్ అవే మనకి టీవీలో ఉండాల్సిన డిపార్ట్మెంట్స్ అయితే. ఆ రెండు అయితే మీకు డిసప్పాయింట్ చేయవు ఈ టీవీ మీరు యూజ్ చేస్తున్నప్పుడు. ఈ టీవీ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు ఆండ్రాయిడ్ టీవీ కంప్లీట్ క్లీన్ ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. పైన మీకు ఎట్లాంటి ఓఎస్లు అయితే ఇట్లాంటివి అయితే ఏం లేవు. క్లీన్ ఆండ్రాయిడ్ టీవీ, ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది రన్ అవుతుంది. 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. అండ్ ఇన్బిల్డ్ క్రోమ్ క్యాష్ కూడా సపోర్ట్ చేస్తుంది. గూగుల్ టీవీ కాబట్టి మీకు రెస్పాన్స్ అయితే బాగుంది. ఎక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. స్టాక్ ఇవే కాబట్టి ఇది రెస్పాన్స్ కూడా గుడ్, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఈ టీవీకి మీరు ఏదైనా PS5 కానీ ఎక్స్బాక్స్ కానీ కనెక్ట్ చేసి యూజ్ చేసేటప్పుడు దీనిలో మీకు ఆటో లో లేటెన్సీ మోడ్ అయితే ఉంటుంది. దీనిలో 60Hz రిఫ్రెష్ డిస్ప్లే అనేది అది కూడా వేరీ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో మేము ఎక్స్బాక్స్ కనెక్ట్ చేసి చెక్ చేసాం అండ్ గేమ్స్ కూడా బాగానే రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా టీవీలు మీరు కొనేటప్పుడు సర్వీస్ కూడా చూసుకోండి. కింద దీనికి సంబంధించి సర్వీస్ సెంటర్ లిస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి మీ ఏరియాలో ఉందో లేదో, దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోండి. టీవీ అయితే ఫ్లిప్కార్ట్లో సెలెక్ట్ తీసుకొని వస్తున్నారు. 42,999 రూపాయలకి అయితే ఫస్ట్ సేల్లో వస్తుంది. అండ్ 3 years అయితే వారంటీ ఉంది. అది కూడా లిమిటెడ్ టైం వారంటీ అనమాట. ఫస్ట్లో కొంటేనే మేబీ రావచ్చు, తర్వాత చెప్పలేము ఉంటుందో ఉండదు అది. సో ఇది టీవీ సంబంధించి అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.